హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫుడ్ టోర్నడో. ఈవేళ హెల్త్కి చాలా మంచి చేసే చద్దన్నాన్ని ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. ఈ చద్దన్నానికి ప్రత్యేకమైన ప్రిపరేషన్ అంటూ ఏమి ఉండదండి, చాలా సింపులే. యూజువల్గా మనం నైట్ టైమ్స్ వండుకునే అన్నం కానీ మిగిలితే ఆ అన్నంలో అన్నం మునిగేలా నీళ్లు పోసి పెడితే దాన్ని చద్దన్నంగా తింటుంటాము. ఇక్కడ నేను మిగిలిన బ్రౌన్ రైస్తో వండిన అన్నంలో అన్నం అంతా మునిగేలా నీళ్లు పోస్తున్నానండి. అన్నాన్నంతా నీళ్ళల్లో బాగా నలిపి మూత పెట్టి నైట్ అంతా అలాగే పక్కన పెట్టేయాలి. ఎప్పుడు కూడా చద్దన్నం చేయాలంటే అన్నం పూర్తిగా చల్లారిపోయి ఉండాలి. ప్లస్ పోసే వాటర్ కూడా నార్మల్ వాటర్ని పోయాలి, కోల్డ్ వాటర్ లాంటివి పోయకూడదు. అప్పుడే చద్దన్నం బాగుంటుందండి. ఈ చద్దన్నాన్ని బ్రేక్ఫాస్ట్గా కానీ తింటే రోజంతా బాగా యాక్టివ్గా ఉండొచ్చు. బ్రౌన్ రైస్ హెల్త్కి చాలా మంచిది. అలాంటి బ్రౌన్ రైస్తో చద్దన్నం చేసుకుంటే హెల్త్కి ఇంకా మంచిదండి. మార్నింగ్ అంతా వాటర్ కలర్ కొంచెం చేంజ్ అయ్యి క్లౌడీగా ఉంటాయి. ఇప్పుడు ఈ అన్నాన్ని మీకు ఎంత కావాలో అంత నీళ్ళతో పాటు ఒక బౌల్లోకి తీసుకోండి. ఈ చద్దన్నంలో ఉండే నీళ్లు బాడీకి కావాల్సిన కొన్ని న్యూట్రియంట్స్ని ఇస్తాయి. అందుకని ఎప్పుడు కూడా చద్దన్నాన్ని ఈ నీళ్ళతో పాటే తినాలి. ఇప్పుడు ఈ చద్దన్నంలో మీకు కావాల్సినంత పెరుగు కానీ మజ్జిగ కానీ వేసి కొంచెం సాల్ట్ కూడా వేసుకుని కలుపుకొని తినడమేను. ఒకవేళ మీ దగ్గర పెరుగు మజ్జిగ లేకపోతే ఈ చద్దన్నంలో ఉండే నీళ్ళతోనైనా అన్నాన్ని తినొచ్చు. సమ్మర్లో ఈ చద్దన్నాన్ని బాగా తీయగా ఉన్న మామిడి పుండుతో కానీ తింటే టేస్ట్ చాలా బాగుంటుందండి. చద్దన్నంలోకి సైడ్ డిష్గా ఏమీ స్పెషల్గా చేయాల్సిన అవసరమే లేదండి. కొంతమంది అలవాటు ఉన్న వాళ్ళు ఈ చద్దన్నాన్ని పచ్చిమిరపకాయలతో తింటుంటారు. ఇంకొంతమంది సిట్రిక్ యాసిడ్ ఎక్కువ ఉంటుందని నిమ్మకాయ ఊరగాయతో తింటారు. ఇకపోతే చెక్కుడు ఊరగాయ చద్దన్నంలోకి చాలా బాగుంటుందండి. దాన్ని ఎలా చేయాలనేది దాని లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. ఇంకా ఈ చద్దన్నాన్ని ఉప్పు మిరపకాయలతో, రోటి పచ్చళ్ళతో, ఇంకా మీకు నచ్చిన పికిల్స్తో తినచ్చు. ఇకపోతే ఒంటికి బాగా చలువ చేస్తుందని కొంతమంది ఎర్రగడ్డని చద్దనంలోకి తింటుంటారు. మేమైతే మాత్రం మంచి రసాలు మామిడి పండు కానీ ఉంటే చద్దనంలోకి బాగా ఎంజాయ్ చేస్తామండి. ఈ వీడియో మీకు నచ్చిందా? షేర్ చేయండి. నా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.